రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమా ఎర్లీ 2000స్లో జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా తీసినటువంటి సినిమా. యథార్థ సంఘటనల్ని యథార్థంగా తీస్తే ఎంత చిరాగ్గా ఉంటాయి అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. దానికి తోడు సినిమాటిక్ ఓవర్ యాక్షన్ కూడా యాడ్ చేశారు. చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఈ సినిమాకి మెయిన్ ప్రాబ్లం డైరెక్షన్. నేను ప్రతిసారి రివ్యూలలో డైరెక్షన్ బాలేదు, డైరెక్షన్ వీక్గా ఉంది అంటున్నాను. ఈరోజు అసలు డైరెక్షన్ అంటే ఏంటో చెప్తాను. అసలు డైరెక్షన్ అంటే ఏంటి? ఒక సినిమాటోగ్రఫరు ఒక కెమెరాని ఆపరేట్ చేస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టరు మ్యూజిక్ చేస్తాడు, ఒక మేకప్ మ్యాను మేకప్ వేస్తాడు. ఇలా 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఒక స్పెసిఫిక్ పని అంటూ ఉంది, ఒక్క డైరెక్టర్కి తప్ప. మరి డైరెక్టర్ ఏం చేస్తాడు? డైరెక్షన్ అనేది పేపర్ మీద ఉండే ఒక డెఫినేషన్ కాదు. డైరెక్షన్ అంటే ఒక విజన్, ఒక ఎగ్జిక్యూషన్, ఒక సౌల్, ఒక సమన్వయకర్త, ఒక జడ్జిమెంట్, ఒక డెసిషన్ మేకింగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన మనస్సు పెట్టి రాసుకున్న కథని ప్రేక్షకుల మనస్సుకి హత్తుకునేలా చూపించి వారిని మంత్రముగ్ధులను చేసే మాంత్రికుడు. దర్శకత్వం అనేది మాటల్లో వివరించేది కాదు, అనుభూతి చెందేది. ఒక 7G బృందావన్ కాలనీ లాంటి సినిమా మొత్తం చూసి మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ ఎమోషన్లోనే ఉండిపోతాం చాలాసేపు. ఒక ప్రేక్షకుడిగా మనం పొందిన ఆ అనుభూతి కేవలం ఒక దర్శకుడి వల్లే సాధ్యం. అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిమైనింగ్ ఆల్ ద క్రాఫ్ట్స్. ఆడియన్స్కి ఆ ఎమోషనల్ డెప్త్తో కూడుకున్న అనుభూతిని ఇవ్వగలిగిన వాడు మాత్రమే ఒక నిజమైన దర్శకుడు. నేను ఇప్పుడు దర్శకత్వం గురించి ఇంతలా ఎందుకు చెప్పానంటే, ఈ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కథలో కూడా ఎమోషనల్ డెప్త్ చాలా ఉంది. కానీ దర్శకుడు నిజమైన ప్రతిభావంతమైన దర్శకుడు కాకపోవడం వల్ల కథలో ఉన్న ఎమోషన్ని ప్రేక్షకుల మనస్సుకి హత్తుకునేలాగా తీయలేకపోయాడు. అందరికీ తెలుసు ఇది ఒక సాడ్ ఎండింగ్తో ఉండే ఒక లవ్ స్టోరీ అని. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నన్ను ఎమోషన్ చెయ్యని చెప్పే చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు సినిమా అంతా ఎలా తీసినా పర్లేదు, కనీసం క్లైమాక్స్ అయినా ఎమోషనల్గా స్ట్రాంగ్గా తీయాల్సింది. అక్కడ స్కోప్ ఉంది, కానీ డైరెక్టర్ సరిగ్గా తీయలేదు. మీరు ఈ సినిమా చూస్తే ప్రతి విషయంలోనూ, అది క్యారెక్టరైజేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు, ప్రొసీడింగ్స్ అయి ఉండొచ్చు, డైలాగ్స్ అయి ఉండొచ్చు, ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఇన్కన్సిస్టెన్సీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది డైరెక్టర్ యొక్క ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల, లేకపోతే ఆయనకి కథ మీద సరైన క్లారిటీ లేదా అన్నది మనకు తెలియదు, కానీ ఆయన సినిమాని చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో తీశాడు. ఇంకా ఈ సినిమాకి ప్రాణం లాంటి పాత్ర హీరోయిన్ తండ్రి పాత్ర. ఆ ఒక్క క్యారెక్టరు సరిగ్గా పండితే సినిమా హిట్ అయిపోయినట్టే. కానీ ఆ పాత్రను కూడా డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. అతను ఒక్కడే కాదు, మిగతా పాత్రలు కూడా అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్. నేను చెప్పేది యాక్టింగ్లో ఓవర్ యాక్షన్ గురించి, క్యారెక్టరైజేషన్స్లో ఉన్న ఓవర్ యాక్షన్ గురించి కాదు. దానివల్ల అందరి పర్ఫార్మెన్స్లో కూడా న్యాచురల్గా అనిపించలేదు. అండ్ నాకు బాగా చిరాగ్గా అనిపించిన విషయం ఏమిటంటే, హీరోయిన్ ఈ సినిమాలో వేరే అతను బండి ఎక్కుతుంది. అది కూడా ఆమె ఒక్కతే ఎక్కదు, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఎక్కుతారు, మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. అంటే ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు, చివరగా హీరోయిన్ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఒక కర్ర తీసుకుని ఆమెను కొట్టేస్తాడు. ఏంటంటే అది ప్రేమ కాదు, అది పైశాచికత్వం. దయచేసి డైరెక్టర్లు ఇలాంటి సీన్లు రాసుకోవద్దు. ఎంత యథార్థ సంఘటనలతో కూడుకున్న కథ అయినప్పటికీ కూడా అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పి సినిమా తీస్తున్నాం? యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటే ఆ కథలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు మాత్రమే మనం తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మనకి ఏది కావాల్సి వస్తే అది తీసుకోవచ్చు. ఈ సినిమాని ఒక మంచి దర్శకుడు తీసి ఉంటే 7G బృందావన్ కాలనీ అంత ఎమోషనల్ ఫీల్ ఇచ్చే కథ ఇది. కానీ దర్శకుడికి దర్శకత్వ ప్రతిభ లేకపోవడం వల్ల ఇది ఒక ఎమోషనల్ లెస్ బోరింగ్ సినిమా లాగా మిగిలిపోయింది. దట్స్ ఇట్. జై హింద్.